ఒక తల్లి ఒక ప్రశ్న అడుగుతుంది. ఆ తల్లికి ఇద్దరు పిల్లలు, మగపిల్లలు. ఇద్దరు మగపిల్లలు బూతులు మాట్లాడుతున్నారు. నో సండే స్కూల్? గుడ్ గుడ్, ఓకే. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ద సండే స్కూల్ టీచర్స్. ఒక తల్లికి ఇద్దరు పిల్లలంట, ఇద్దరు మగపిల్లలు. ఇద్దరు మగపిల్లలు బూతులు మాట్లాడుకుంటున్నారు, బయట ఆడుకుంటా చెడ్డ బూతులు మాట్లాడుకుంటున్నారు. ఆ తల్లి క్వశ్చన్ ఏంటంటే, పిల్లల్ని పిలిచి, పెద్దోడిని పిలిచింది, రేయ్ ఇదేనా సండే స్కూల్కి పోయి నేర్చుకునేది? ఏమంటున్నారండి? ఇదేనా సండే స్కూల్కి పోయి నేర్చుకునేది? సండే స్కూల్లో ఎంతసేపు ఉంటారండి చెప్పండి? 1 అవర్. ఇంట్లో ఎంతసేపు ఉంటారు? ఇరవై 23 గంటలు ఉండరు మోహన్ భాయ్. ఓకే, కనీసం ఎందుకంటే స్కూల్కి పోతూ ఉంటారు, మన పిల్లలు చాలా బిజీ. స్కూల్లో ఒక 6 గంటలు వేసుకోండి, ఇంట్లో పేరెంట్స్ తోటి గడిపే టైం ఒక 3 అవర్స్ వేసుకోండి. ఎందుకంటే మిగతా టైంలో వాళ్ళ స్కూల్ పనులు, వాళ్ళు పండుకొని నిద్రపోవటం, పొద్దున లేసి రెడీ అవ్వడం, ఈ కథలన్నీ ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ని వాళ్ళు రోజు 3 అవర్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే 7 రోజుల్లో 21 అవర్స్, 21 గంటలు అమ్మా నాన్నను చూస్తున్నారు, 1 గంట సండే స్కూల్ టీచర్ని చూస్తున్నారు. ఇప్పుడు బూతులు ఎక్కడ నేర్చుకుంటున్నారు చెప్పండి? ఆబ్వియస్లీ మన ఇంట్లో మనం బూతులు మాట్లాడుతుంటే మన పిల్లలు అవి వింటారు. బయట నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ మన ఒక్క ఇన్ఫ్లుయెన్స్ కాదు, వాళ్ళు స్కూల్కి పోతారు. బట్ ఐ టెల్ యూ, సండే స్కూల్లో వాక్యం నేర్పిస్తున్నారు, కుటుంబంలో దేవుని మార్గంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, కుటుంబంలో వాళ్ళు ఖచ్చితంగా మంచి మాట మాట్లాడడం నేర్పిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వీళ్ళు స్కూల్కి వెళ్ళినా కానీ దే విల్ నాట్ బీ టచ్డ్ బై సాటన్. స్కూల్లో బూతులు మాట్లాడతారు పిల్లలు, డెఫినెట్లీ. మగపిల్లలకు బాగా తెలుసు. ఆడపిల్లలు ఒక రకమైన చెడ్డ మాటలు మాట్లాడతారు, మగపిల్లలు ఒక రకమైన చెడ్డ మాటలు. ఆడపిల్లలేమో చాలా మంచోళ్ళని నేను అంటలా, వాళ్ళు కూడా స్కూల్లో చెడ్డ విషయాలు డిస్కస్ చేస్తారు. కానీ మన పిల్లలు సండే స్కూల్లో వాక్యం నేర్చుకొని కుటుంబంలో వాళ్ళు కట్టబడి వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడి ఉంటే, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ బూతులు మాట్లాడుతున్నారనుకో, వీడు ఆ మాట నో, మై పేరెంట్స్ విల్ నెవర్ స్పీక్ దిస్ వర్డ్, ఐ షుడ్ నాట్. మా అమ్మ నాన్న ఈ మాటలు మాట్లాడరు, మా తాత మా నానమ్మ ఈ మాటలు మాట్లాడరు, ఇవి చెడ్డ మాటలు, నేను మాట్లాడకూడదు అని వాళ్ళ మనసులో ఒక స్థిరమైన అభిప్రాయము ఉంటుంది. కనుక వాళ్ళు మాట్లాడరు. దే ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై ద వరల్డ్. లోకము వాళ్ళలోనికి చెడును ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళకి వాక్యం అనే ఇమ్యూనిటీ. ఎందుకు ఇమ్యూనిటీ అంటున్నాను? టీకా ఎన్నిసార్లు ఇస్తాం సార్ తెలుసమ్మా? టీకా మందు ఎన్నిసార్లు ఇస్తారు? రోజు ఇస్తారా? పిల్లలకి లైఫ్లో ఒక్కసారి టీకా ఇస్తారు. వాళ్ళకి ఏజ్ని బట్టి ఇవ్వాల్సిన టీకాలు వాళ్ళకి ఇస్తారు. వాక్యము కూడా అట్లాంటిదే. వాక్యము మనలోనికి వెళ్ళి వాక్యము చేసే కార్యం చేస్తూ ఉంటుంది. ఒకసారి ఎప్పుడో ఇవ్వబడినటువంటి టీకాలాగా లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. అనుదినము జరిగే వాక్యం ఎందుకు? మరి ఒక్కసారి వాక్యం వింటే సరిపోతుంది కదా. అనుదినము వాక్యం ఎందుకు వినాలి? ఇట్ ఈస్ వాషింగ్ అవుట్ సైడ్. వాక్యము లోపలికి వెళ్ళి లోపల కడుగుతుంది, బయట నుండి బయటది కడుగుతుంది.
మన హృదయంలోనికి వాక్యం వెళ్ళిన తర్వాత అక్కడ కార్యం చేస్తే వాక్యం అక్కడ నివసిస్తుంది. ఇందాక అదే మనం చదువుకున్నాం. వాక్యము మన యందు నివసించదు. మీరు గనక మీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, మీ శరీరాన్ని శుభ్రపరచుకోకపోతే వాక్యము మీ యందు నివసించదు. కానీ మనం గనక వాక్యానుసారంగా జీవిస్తే ఏమవుతుంది? ఈ వాక్యము లోపల ఉంటుంది. దిస్ ఈజ్ టీకా. ఆ తర్వాత ఏమవుతుంది? మళ్ళా అంత మాత్రం చేత మనం ఏమి పరిశుద్ధం అయిపోలేదు. మళ్ళీ స్కూల్కి వెళ్ళినప్పుడు, మనం ఆఫీసులకు వెళ్ళినప్పుడు వీఆర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ టు ద వరల్డ్. రోజు కూడా దుమ్ము మన మీద పడుతున్నట్టుగా ఇవన్నీ వస్తూ ఉన్నాయి. బట్ ఎవ్రీడే ప్రేయర్, ఎవ్రీడే వర్డ్ ఆఫ్ గాడ్ విల్ వాష్ దిస్ అవుట్ సైడ్. లోపలైతే టీకా మందు ఉంది. ఈ టీకా మందు లేదనుకో, ఈ బయట నుంచి పడిన ఈ దుమ్ము ఏం చేస్తుంది? ఇన్ఫెక్షన్స్ తీసుకొస్తుంది. టీకా మందు లోపల ఉండాలి, అనుదినము కడగటం అనేది ఉండాలి. కాబట్టి కుటుంబాన్ని కట్టుకోవడం గురించి, వాట్ ఈజ్ ఫ్యామిలీ అనేది అర్థం చేసుకోవడానికి, క్రైస్తవ కుటుంబము ఏ రకంగా ఉండాలి, ఇది మనం తెలుసుకోవడానికి దెర్ ఈజ్ నో ఎక్స్పర్ట్ ఇన్ దిస్ వరల్డ్. దీని గురించి కరెక్ట్గా చెప్పడానికి ఈ భూమి మీద ఎక్స్పర్ట్ ఎవ్వరు లేరు, ఇది తప్ప. దిస్ ఈజ్ ద ఎక్స్పర్ట్. ఎందుకని? కుటుంబం అనే వ్యవస్థను దేవుడు ఏర్పరచాడండి. ఫ్యామిలీ ఈజ్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్డైన్డ్ బై గాడ్, ఒరిజినేటెడ్ బై గాడ్, క్రియేటెడ్ బై గాడ్. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం ఏమంటున్నాడు చూడండి. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని దేవుడైన యెహోవా చూచి. చదవండి ఒకసారి. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే ఆడమ్ వాజ్ సింగిల్. ఆదాము ఒంటరిగాడుగా ఉన్నాడు. ఎందుకు ఒంటరివాడుగా ఉన్నాడు? కెన్ యూ పుట్ సమ్ లైట్ ఆన్ దిస్? ఎందుకని ఆదాము ఒంటరిగా ఉన్నాడు? జంతువులన్నీ దేవుని నోట మాట పలికినప్పుడు, పక్షులన్నీ దేవుని నోట మాట పలికినప్పుడు ఆడవిగాను మగవిగాను అవి పుట్టేసినాయి. కానీ మనుష్యుడిని దేవుడు ఆ రకంగా సృష్టించలేదు. తన చేతితోటి, తన ఇష్టపూర్వకంగా, తన మనసంతా పెట్టి. జయరాజు గుర్తుందో లేదో, ఆయన ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత 10th క్లాస్ వరకు నేను పాస్టర్ అమ్మాయి వెళ్ళి జయరాజుకి బ్లెస్సీకి మేము ఏ బట్టలు కొనుక్కొస్తే ఆ బట్టలు వేసుకునేవాళ్ళు. ఇంటర్మీడియట్కి వచ్చినాక నేను కొనుక్కుంటా డాడీ అన్నాడు. గుడ్, యు ఆర్ గ్రోన్ అప్, వెరీ గుడ్. సరే ఎంత కావాలి డబ్బులు అని అడిగాను. ఎంత కావాలని చెప్పానంటే వాడు ఆలోచించి ఒక 2000 ఈ డాడీ అన్నాడు. గుడ్, తీసుకో అని 2000 ఇచ్చాను. ఈ మళ్ళీ బట్టలు కొనుక్కునేటప్పుడు నేను కొనుక్కుంటా డాడీ అన్నాడు. గుడ్, తీసుకో అని చెప్పి 2000 ఇచ్చాను. మళ్ళీ ఇంకోసారి బట్టలు కొనుక్కునేటప్పుడు డాడీ 2000 అన్నాడు. ఓకే, 2000 ఇచ్చాను. బట్ వన్ డే నేను కూడా బట్టలు కొనుక్కోవాలరా, నేను కూడా వస్తాను అన్నాను. నేను తీసుకెళ్ళాను. అక్కడికి నేను తీసుకెళ్ళినాక నీకు ఏది నచ్చిందో అది తీసుకో అన్నాను. ఇంతకుముందు ఏం చేయాల్సి వచ్చేది? 2000లో లిమిట్ చేసుకోవాలి. వాడికి నచ్చింది 1500 ఉంటుంది ప్యాంట్ ఒకటి, 500లో షర్ట్ రాదు. కాబట్టి నచ్చిన ప్యాంట్ తీసుకోవడానికి లేదు. 1200 రూపాయల ప్యాంట్ తీసుకొని 800 షర్ట్ తీసుకొని 2000లో లిమిట్ చేసుకోవాలి. డాడీ 2000 ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు డాడీతో వస్తే ఏమైంది? నీకు ఏది నచ్చిందో తీసుకో, డోంట్ లుక్ ఎట్ ప్రైజ్, లుక్ ఎట్ గుడ్ క్వాలిటీ. మంచి క్వాలిటీ తీసుకో.
అండ్ డాడ్ విల్ సజెస్ట్ దీనికంటే ఇది బాగుందిరా, ఇది తీసుకో అని చెప్తాడు. సో ఆయనకు నచ్చింది వస్తుంది, రిగార్డ్లెస్ ఆఫ్ ద కాస్ట్. కాబట్టి ఆ తర్వాత అప్పటి నుంచి వాడు ఏం చేస్తాడంటే, వాడు సంపాదించుకొని వాడి ఫ్యామిలీ వాడికి వచ్చిన దాకా, డాడీ బట్టలు కొనుక్కోవాలి, ఎప్పుడు వెళ్దాం, నాకు 2000 ఇయ్యని అడగడం మానేశాడు. వాడి ఫ్యామిలీ వాడికి వచ్చిన తర్వాత వాడి డబ్బులు వాడు ఖర్చు పెట్టుకోవడం మొదలెట్టినాక వాడు అడగడం మానేశాడు. కానీ నా మీద డిపెండ్ అయినంత కాలము, డాడీ బట్టలు కొనుక్కొని ఎప్పుడు వెళ్దాం, రేపు పొద్దున్న పండగ అయితే ఈరోజు సాయంకాలం దాకా నేను అడుగుతూ ఉంటాను 2 సార్లు అడిగి వదిలేస్తా, వాడు ఇష్టం వచ్చినప్పుడు వస్తాడులే అని. 25th క్రిస్మస్ అంటే 24th ఈవినింగ్ డాడీ బట్టలు కొనుక్కోవడానికి వెళ్దామా అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనము చూస్తున్నది ఏంటంటే, హీ వాజ్ సింగిల్. దేవుడు ఆదామును మాత్రము తన చేతితోటి తన ఇష్టపూర్వకంగా సృష్టించాడు, మిగతావన్నీ నోటి మాటతోటి వచ్చినాయి. ఇప్పుడు మిగతా వాటన్నిటిని చూస్తే వాటికి జత ఉంది, దే ఆర్ పెయిర్స్. ఆడవిగాను మగవిగాను అవన్నీ సృష్టించబడ్డాయి. ఆదాముకి ఎక్కడ సహాయం దొరకట్లా. దేవుడు ఆదాము గారిని పిలిచి వాటన్నిటికీ పేర్లు పెట్టమన్నాడు, పేర్లు పెట్టాడు. అక్కడ కూడా వాటికి సాటి అయిన సహాయము లభించలా. చాలా కుటుంబాల్లో ఈ రోజున మనం చూస్తాం, కొంచెం మన ఫ్యామిలీస్లో కొంచెం తక్కువ, కానీ బాగా డబ్బున్న ఫ్యామిలీస్లో అమ్మగారు భర్త మీద చూపించాల్సిన ప్రేమ అంతా కుక్క పిల్ల మీద చూపిస్తూ ఉంటుంది. ఈ కుక్క పిల్లని ఎత్తుకొని మా పప్పి ఎంత బాగుందో, భర్త దగ్గరికి రానిదండి. భర్తతోటి ఫోన్లోనే మాటలు, కుక్క పిల్లకి మాత్రం ఆమె పక్కలో కుక్క పిల్ల ఉంటుంది, ఆమె బెడ్ మీద. అయ్యగారు ఏం చేస్తాడు, న్యాచురల్గా వేరే పని చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు, ఆదాము ఒంటరిగా కనబడుతున్నాడు. దేవునికి ఇది మంచిది కాదు అనిపించింది. చాలామంది రోజుల్లో యవనస్తులు కూడా ఈ మాట అంటున్నారు, వాట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ మ్యారీడ్. ఏంది, పెళ్లి చేసుకోవాలనా, నేను ఉద్యోగం చేసుకుంటున్నా కదా, నేను సంపాదించుకొని బతుకుతా, పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది, ఎందుకు పెళ్లి చేసుకోవాలి, యు ఆర్ వయలేటింగ్ ద రూల్ ఆఫ్ గాడ్. ఏమవుతుంది అని చెప్పానంటే, దట్ ఈస్ ద ఆన్సర్. నేను పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది, దేవుని రాజ్యములోనికి రావు. యు ఆర్ క్వశ్చనింగ్ గాడ్స్ విజ్డమ్. am I making some sense? యవన బిడ్డలు కూడా ఉన్నారు, మీరు కూడా వినండి, నేర్చుకోండి ఇవన్నీ. టుమారో యు ఆర్ గోయింగ్ టు మేక్ యువర్ ఓన్ ఫ్యామిలీస్. కాబట్టి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎవరు అన్నారు ఈ మాట? ద వన్ హూ క్రియేటెడ్ మ్యాన్. మానవుణ్ణి సృష్టించిన సృష్టికర్త. మోహన్ భాయ్కి కార్ల గురించి కొంచెం బాగా తెలుసు. గ్యాస్ తోటి నడిచే కారు ఉందనుకోండి, దాన్ని తయారు చేసినోడు గ్యాస్ తోటి నడిచేటట్టుగా దాని ఇంజన్ తయారు చేస్తాడు. దాంట్లో పెట్రోల్ పోస్తే ఏమవుద్ది, పోయడానికి ట్యాంకే ఉండదు అంటాడు మోహన్ భాయ్. కాబట్టి OEM, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్, ఎలా తయారు చేశాడో అలాగే ఆ బండి నడపాలి. ఆ ఎక్విప్మెంట్ ఆ తయారు చేసిన వాడు ఎలా పెట్టాడో అలాగే చేయాలి. గాడ్ సెడ్, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా వివాహం అనేటువంటిది దేవుడు ఏర్పరిచినటువంటి క్రమము. దీన్ని ఎవరు వయలేట్ చేయడానికి మీ మనసుల్లో పెట్టకండి, రానివ్వకండి. చాలామంది ఈరోజు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏం పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది, దేర్ ఇస్ సంథింగ్ ఈజ్ కమింగ్. ఏమంటున్నారు ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటి, లివ్ ఇన్ రిలేషన్షిప్. అగ్రిమెంట్ రాసుకుంటున్నారు, 3 సంవత్సరాలు మన ఇద్దరం కలిసి జీవిద్దాం. అన్నీ ఇద్దరు ఒక ఇంట్లో ఉంటారు, మిగతా అన్నీ నడుస్తూ ఉంటాయి. 3 ఏళ్ల తర్వాత నచ్చకపోతే నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా. ఈజ్ ఇట్ బిబ్లికల్? దేవుడు దీన్ని ఒప్పుకుంటాడా? కనీసం
ఈ ఈ చెత్త మాట పలికే యవనస్తులు ఎవరైనా వాళ్ళ అమ్మా నాన్నని అడగమండి, దీని వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకుంటారా దీన్ని? నో. నువ్వు ఏ మతమైనా చెప్పు, ఏ దేవుడినైనా నమ్ము, ఎవడు దీన్ని సపోర్ట్ చేయడు. కుటుంబం అనేటువంటిది దేవుడు ఏర్పరిచాడు. ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహములో జతపరచబడి దేవుని ఎదుట వాళ్ళు పెరగటం అనేటువంటిది ఏదో పెళ్లి చేసుకొని లోకంలో ఇష్టం వచ్చినట్టుగా జీవించడం కాదు. దేవునిలో వారు జతపరచబడాలి, దేవుని ఎదుట వాళ్ళు కలిసి జీవించాలి, దేవునితో సహవాసము కలిగి ఆ కుటుంబం ఉండాలి. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఆర్డైన్డ్ అండ్ దేర్ ఈజ్ ద బ్లెస్సింగ్. అక్కడ ఆశీర్వాదము ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనము, దేవుడు వారిని ఆశీర్వదించెను. చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. వారిని అన్నాడు, ఆదామును అనలేదు. ఎప్పుడు కూడా కుటుంబ వ్యవస్థలో ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోండి. బ్లెస్సింగ్ షెల్ నాట్ కమ్ బై మ్యాన్ ఆర్ షెల్ నాట్ కమ్ బై ఉమన్. పురుషుడు నేను మంచిగా ఉన్నాను, నా భార్య ఎటనన్నా ఉండని నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అని అనుకుంటే తప్పండి. స్త్రీ నేను బాగా ఉన్నాను, నా భర్త ఏ రకంగా జీవించినా నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకుంటే తప్పు. దేవుడు వారిని ఆశీర్వదించెను. వారిరువురు కలిసి దేవుని ఎదుట ఉన్నప్పుడే, వారిరువురు దేవునితో జతపరచబడి ఉన్నప్పుడే, వారిరువురు దేవుని వాక్యమును హృదయములో కలిగి వాక్యానుసారముగా జీవించినప్పుడే, వారిరువురు దేవుని యొక్క చెరొక చెయ్యి పట్టుకొని వారు నడిచినప్పుడే ఆశీర్వాదము ఆ ఇంట్లో ఉంటుంది. ఆశీర్వాదమును గురించి అనేక సార్లు నేను చెప్పాను. ఆశీర్వాదము ఈజ్ నాట్ మెటీరియలిస్టిక్. భూ సంబంధమైనటువంటి వాటిని సంపాదించుకొనుట ఆశీర్వాదము కానే కాదు. ఒకడు భూమిని స్వతంత్రించుకున్న తర్వాత ఏమన్నాడండి? తర్వాత ఏమంటున్నాడు? వెర్రివాడా. ఒకడు భూమిని స్వతంత్రించుకున్న తర్వాత వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎప్పుడు? ఈ రాత్రి. ఎప్పుడు అన్నాడు ఈ రాత్రి అని? భూమిని స్వతంత్రించుకున్న తర్వాత, భూమి అంతా సంపాదించుకున్న తర్వాత, భూమి మీద ఉన్నదంతా కూడా రతన్ టాటా కంటే అనిల్ అంబానీ కంటే కూడా గొప్పవాడైపోయిన తర్వాత, ఇంకా ఆయన పేరు ఏం పేరు? ఆ టెస్లా ఓనర్, ఆయన కంటే ఎలన్ మస్క్ అంట ఆయన పేరు. వీళ్ళందరికంటే కూడా గొప్పవాడైపోయినాక ఆయన ఎవరో ఉన్నాడు, వారెన్ బఫెట్. ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేయడానికి $25,000 కట్టాలంట. ఒక అరగంట ఆయనతోటి మనం కూర్చొని బ్రేక్ఫాస్ట్ బిల్లు మనం కట్టి, ఆయనకి టిఫిన్ పెట్టించి, ఆయన హోటల్లో గంట సేపుకు అరగంట కూర్చోబెట్టి, అరగంట ఆయనతోటి మాట్లాడినందుకు $25,000 ఆయనకు కట్టాలంట. అంతకంటే నువ్వు గొప్పోడు అయిపోయినా సరే, దేవుడు నీలో లేకపోతే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సంపాదించింది ఏం చేస్తావు? కాబట్టి కుటుంబముగా ఆశీర్వదించబడము నాట్ అబౌట్ మెటీరియలిస్టిక్ థింగ్స్. హ్యావింగ్ గాడ్ ఈజ్ ద బ్లెస్సెడ్నెస్. దేవుని కలిగి ఉండడమే ఆశీర్వాదం. దేవునిలో ఉండడం ఆశీర్వాదం. నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తాను అనే నిశ్చయత కలిగి ఉండడం ఆశీర్వాదం. నరకానికి నేను వెళ్ళను అనే ధైర్యం కావడం ఆశీర్వాదం. అపవాది మన తలుపు కొట్టడానికి భయపడడము ఆశీర్వాదం. ఎందుకు? దేవుడు ఇంట్లో ఉన్నాడు. అయితే గుడ్ న్యూస్ ఇక్కడ మనం ఆపేయట్లేదు. ఆయన ఏమన్నాడు? అప్పుడు అవన్నీ మీకు
నీవు దేవుని రాజ్యాన్ని వెదికి దేవుని రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకొని దేవుని రాజ్యాన్ని నీవు సంపాదించుకుంటే, ఈ లోకంలో ఉండగా దేవుని నీ జీవితంలో నీవు కలిగి ఉంటే, దేవుని నీ కుటుంబంలోనికి నీవు తీసుకొని వస్తే, అప్పుడు అవన్నీ ఏవి నువ్వేవైతే ఆశపడుతున్నావు అవన్నీ ఇవన్నీ మీకు కావాలేరని పరలోకమందున్న మీ తండ్రికి బాగుగా తెలియను, అవన్నీ మీకు ఇస్తాడు డెఫినెట్లీ. నేను అందుకనే ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తాను, ఏరోప్లేన్ని దేవుడు ఎందుకు సృష్టించడానికి మనిషి జ్ఞానం ఇచ్చాడు? తన బిడ్డలు సుఖంగా జీవించాలి. లోకంలో ఉన్నటువంటి సమస్త సుఖాలు తన బిడ్డల కొరకు దేవుడు సృష్టించాడు. ఫర్ యూ అండ్ మీ. తన కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించడానికి ఇష్టపడినటువంటి దేవుడు ఈ లోకంలో నీకు అవసరమైనది ఏదన్నా నీకు ఇవ్వకుండా దాచిపెట్టుకుంటాడా? డెఫినెట్లీ హీ షల్ గివ్. దేవుడు వారిని జతపరిచిన తరువాత పురుషు నుంచి స్త్రీని సృష్టించాడు అని వాక్యం చెప్తుంది కదా. ఈ సృష్టించిన తరువాత వారిద్దరిని అప్పుడు ఆశీర్వదించాడు. ఆదామును సృష్టించగానే నా పోలికలో సృష్టించబడ్డ నరుడు, నా యొక్క స్వరూపమందు సృష్టించబడిన నరుడు, నేను నా చేతులతో స్వంతగా సృష్టించుకున్నటువంటి నరుడు, కాబట్టి ఈ నరుడిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు ఆశీర్వదించేలా. ఆ నరుడిని చూచినప్పుడు దేవునికి అయ్యో ఒంటరిగాడుగా ఉన్నాడు, హీఈస్ నాట్ కంప్లీట్, హీ రిగ్రెటెడ్. ఒక రకంగా చెప్పాలంటే మిగతా వాటిని అన్నింటినీ చూసినప్పుడు ప్రతిరోజు అది మంచిగా కనపడింది అని సృష్టిలో చదువుకుంటాము. బట్ వెన్ హీ క్రియేటెడ్ Adam, he did not receive that much of happiness because Adam is alone, single, incomplete. దేవుని యొక్క సృష్టి దేవునికి అన్కంప్లీట్గా కనబడుతుంది ఆదాము. దేవుడు ఏం చేయాలి? ఇతనికి సాటి అయిన సహాయం కావాలి. స్త్రీని సృష్టించాడు. మీ అందరికీ తెలుసు ఎలా సృష్టించాడు, చిన్నపిల్లలకు కూడా బాగా తెలుసు, కాబట్టి దాని గురించి నేను చెప్పడం లేదు. స్త్రీని సృష్టించిన తరువాత వారిరువురిని ఒక దగ్గరికి తీసుకొచ్చినాక అది చాలా మంచిదిగా కనపడింది దేవునికి. ఇప్పుడు ద ఎంటైర్ క్రియేషన్ ఇస్ పర్ఫెక్ట్, ఫిట్ విత్ ఈచ్ అదర్. ఒకదానికొకటి సరి అయినదిగా అందమైనదిగా దేవునికి కనబడుతుంది, చాలా మంచిదిగా కనబడను. అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించెను. వారిరువురు దేవుని ఎదుటికి వచ్చినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. ఇట్ ఈజ్ మనము మరి వాక్యములో రాసిందేమో ఆశీర్వదించెను అన్నాడు. బట్ హియర్ భూమి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని, నాకు ఒక సెన్స్లో ఇది ఎట్లా అర్థమవుతుందంటే, రేదర్ దే ఆర్ గివెన్ ఎ టాస్క్ ఇన్స్టెడ్ ఆఫ్, మనం అది ఆశీర్వాదం అని చెప్పని అంటున్నాం, కానీ వాళ్ళకి ఒక లక్ష్యం పెట్టాడు, మీరు ఇది చెయ్యండి. యు గ్రో ఇన్ టు దిస్, యు డెవలప్, అభివృద్ధి చెందండి, మల్టిప్లై. ఇట్ ఈజ్ యూ విత్ మీ. నాతో కలిసి మీరు జీవించడం ద్వారా మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు భూమిని నిండించండి, దానిని మీరు లోబరుచుకొనండి. యూ హ్యావ్ టు డూ దిస్. Am I making some sense? It is a task given to mankind. It is not just a blessing. మనం ఏమనుకుంటామంటే ఆశీర్వాదం అని చెప్పనంటే వెళ్తా ఉంటే 500 రూపాయల కట్ట అక్కడ దొరికినట్టుగా ఉండాలి ఆశీర్వాదం అంటే. బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ దట్. దారిలో దొరికే 500 రూపాయల కట్ట 2000 రూపాయల నోట్ల కట్ట కాదు. దేవుడు
అతని చేతి పనిని ఆశీర్వదించెను. గాడ్ విల్ బ్లెస్ యూ విత్ యువర్ ఓన్ రిసోర్సెస్. నీకు దేవుడిచ్చిన వాటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. విధవరాలను ఎట్లా ఆశీర్వదించాడు? అమ్మా, నువ్వు పోయి ఒక కుండ తీసుకొని రాపో, ఖాళీ కుండ. ఆ కుండ నీ దగ్గర ఉన్న ఖాళీ వాటిలన్నింటిలో కొంచెమ్మా. ఉంచుతా పోయిన కొద్దీ నూనె వస్తూ ఉంది. ఉంచుతా పోయిన కొద్దీ మన ఇంట్లో గిన్నెలన్నీ అయిపోయినాయి, పక్కింట్లో మన బస్తీలో ఉన్నాయన్నీ తీసుకొని రండి. దేవుడు ఆశీర్వదించేది ఎక్కడి నుంచో లాటరీ తగిలేటట్టుగా రాదు. దేవుడు ఆశీర్వదించేది, నేను ఎప్పుడు, మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు. ఆయన ఇంట్లోంచి పారిపోయాడంట. పారిపోయి ముంబై వెళ్ళిపోయాడంట. ముంబైలో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్లో పనిచేశాడంట. అక్కడ అన్ని రకాల చెడ్డ పనులు చేశాడంట. చెడ్డ పనులు చేసినాక లోపల వాళ్ళకు కొట్లాట వచ్చిందంట. ఈయనను చంపడానికి ఒక గ్యాంగ్ తయారైంది. ఈయన పారిపోయి హైదరాబాద్ వచ్చేద్దామని రైల్వే స్టేషన్కి వచ్చాడు. టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఇప్పుడు దేవుడు సాయం చేస్తే ఏ రకంగా చేయాలి చెప్పండి? ఆయన చెప్తున్నాడు, దేవుడు చెప్పాడంట, అదిగో అక్కడ ఒక ముసలోడు ఉన్నాడు, వాడి చేతిలో ఒక టికెట్ ఉంది, నువ్వు పోయి ఆ ముసలోడిని కొట్టి ఆ టికెట్ గుంజుకొని హైదరాబాద్ పో అన్నాడంట. నా దేవుడా? నా దేవుడు చెప్తాడు ఈ మాట? దేవుడు చేసి ఏం చేయాలి? ఆ ముసలాయన వచ్చి, బేటా నా దగ్గర 2 టికెట్లు ఉన్నాయి, నేను ఇంకొక పిల్లోడు వస్తానన్నాడు నాకు తోడు, ఆ పిల్లోడు రాలేదు బేటా, నాతోటి తోడు వస్తావా నువ్వు అని అడగాలి. అది దేవుడు చేసే కార్యం. ఈయన పోయి ఆ ముసలాన్ని కొట్టి టికెట్ తీసుకొని హైదరాబాద్ వచ్చాడంటే దేవుడు నాకు సాయం చేశాడని సాక్ష్యం చెప్తున్నాడు. సిగ్గు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ఆశీర్వదించెను. మీరు ఫలించి బీ ఫ్రూట్ఫుల్. ఫలించటం అంటే, మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదం అంటే మన మనసంతా కూడా బంగారం, ఇల్లు, ఇంకొక ఫ్లాటు, ఇంకొక ప్లాటు, ఇంకొక బండి, ఇంకొక కారు, వీటి మీద ఆశీర్వాదం అని ఉంటుంది. కాబట్టి ఆశీర్వాదం అంటే మన మనసంతా కూడా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఫలించుట, దేవుని వాక్యము ఇందాక చదివాడు బ్రదర్, ఆత్మ ఫలమేమనగా ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ క్రైస్ట్ లైక్నెస్. నీవు మరింతగా క్రీస్తును పోలిన వాడవుగా మార్పు చెందాలి. దట్ ఈస్ వాట్ బీయింగ్ ఫ్రూట్ఫుల్నెస్. క్రీస్తు పోలిక నీలో లేకుండా, క్రైస్తవ లక్షణాలు నీలో లేకుండా నువ్వు 4 కార్లు కొనుక్కుంటే నిన్ను గురించి లోకం ఏమన్నా మంచిగా చెప్పుకుంటుందా? ఎవడిని ముంచి సంపాదించిండో 4 కార్లు కొన్నాడు అంటారా? కాబట్టి క్రీస్తు పోలికలో అభివృద్ధి చెందుటను ఫలించుట, అభివృద్ధి చెందుట, మల్టిప్లై. వాట్ ఈజ్ మల్టిప్లికేషన్? అభివృద్ధి చెందడం అంటే ఏంటి? యు నీడ్ టు ప్రొడ్యూస్ ఎ రెప్లికా ఆఫ్ క్రైస్ట్, ఆఫ్ యూ. మొదటగా క్రీస్తు చేతులతో సృష్టించబడినటువంటి ఆదాము తాను క్రీస్తు యొక్క పోలికలో ఉండాలి. అది ఫలించుట. ఆ క్రీస్తు పోలికలో ఒక కుమారుణ్ణో కుమార్తెనో కని వారిని క్రీస్తు పోలికగా ఎదిగించాలి. నౌ ఇప్పుడు భూమి మీద ఎంతమంది ఉంటారు క్రీస్తు పోలికలో? తల్లి, తండ్రి, ఈ పుట్టినటువంటి పిల్లలు, వీళ్ళందరూ అభివృద్ధి చెందుట, బీయింగ్ మల్టిప్లికేషన్ ఇన్ క్రైస్ట్ లైక్నెస్. భూమిని నిండించండి. క్రీస్తు యొక్క పోలికలో ఉన్న మనుష్యులతో భూమిని నిండించండి. అప్పుడేమవుతుంది? క్రీస్తు యొక్క అధికారమునకు ఈ భూమి లోబరచబడుతుంది. భూమిని మీరు లోబరుచుకోనండి. హ్యావ్ డొమినియన్ ఓవర్ దిస్ ఎర్త్. హౌ డు వీ హ్యావ్ డొమినియన్ ఓవర్ దిస్ ఎర్త్? డొమినియన్ ఈజ్ గాడ్స్. అన్లెస్ యూ బికమింగ్ ఇన్ క్రైస్ట్ లైక్నెస్, యూ కెనాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ ద ఎర్త్. క్రీస్తు యొక్క పోలిక నీలో కలిగి ఉండకుండా ఈ భూమిని స్వాధీనపరుచుకున్నట నీకు నాకు సాధ్యం కాదు. ఈ భూమిని మాట ఏంటదా? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, యెహోవా మాటలాడుచున్నాడు. ఆయన మాటకి భూమి ఆకాశం లోబడుతుంది. సముద్రమా నిమ్మళించు అని ఆయన పలికినప్పుడు యేసు, గాలి సముద్రము
నిమ్మళించినట్టుగా ప్రజలందరూ చూస్తున్నారు. ఏంటో ఈ మానవుడు, ఈ మనుష్యుడేంటి, ఈయన మనిషా దేవుడా, ఏంటి భూమి ఆకాశము సముద్రం ఈయన మాటకు లోబడుతున్నాయి ఏంటి? హ్యావ్ డొమినియన్ ఓవర్ ద ఎర్త్. భూమి మీద మీరు అధికారం కలిగి ఉండండి. ఎప్పుడు ఉంటుంది అధికారం? క్రీస్తు నీలో ఉన్నప్పుడు. నీవు క్రీస్తు పోలికలో ఉన్నప్పుడు క్రీస్తు యొక్క అధికారము నీలో ఉండి నీకు ఈ భూమి లోబడుతుంది. కాబట్టి ఆశీర్వాదం అనగానే ఎక్కడికో వెళ్ళి ఆలోచించకండి, అమీర్పేట అవతలు దాటిపోకండి, ఇక్కడే ఉండండి. ఇక్కడుండి దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి. ఆశీర్వాదం అంటే క్రీస్తు పోలికలో ఉండుట. దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బిగ్గర్ దాన్ బీయింగ్ క్రైస్ట్ లైక్నెస్. క్రీస్తు పోలికలో జీవించుట కంటే ధన్యకరమైనది భూమి మీద ఏదీ లేదు. ఈవెన్ ఐ బికమ్ ద కింగ్ ఆఫ్ ఇండియా, ఈ భారతదేశానికి నేను రాజుగా ప్రకటించబడిన, దేశంలో ఉన్న డబ్బంతా నా చేతిలోనే ఉన్నా, నేను క్రీస్తు పోలిక లేకపోతే ఎక్కడుంటాను? నరకములో ఉంటాను. కాబట్టి ఏది ధన్యత? క్రీస్తు పోలికను కలిగి జీవించటమా, అధిక ధనము కలిగి నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము అని చెప్పడమా? ఏది ధన్యత? క్రీస్తు పోలికలో జీవించుట ధన్యత. ఈ క్రీస్తు పోలిక ఎక్కడి నుంచి వస్తుంది? సండే స్కూల్లో రాదు. డెఫినెట్లీ 2 గంటలు చర్చిలో వాక్యం వినేసేసి రోజు ఒక అరగంట గంట టీవీలో వాక్యం వినేసేస్తే రాదు. ఇట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ పర్సనల్లీ అండ్ టుగెదర్ ఇన్ ద ఫ్యామిలీ. వ్యక్తిగతంగా కుటుంబంలో ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, నేను క్రీస్తుని పోలి జీవిస్తాను. అలాగే కలెక్టివ్గా కుటుంబము మనము క్రీస్తు పోలికలో జీవిద్దాము అని కుటుంబము వారు దేవునితో కలిసి ఉండాలి. మరి ఈ మొదటి కుటుంబము లేకుంటే దేవుని కలిగినటువంటి కుటుంబము ఎలా ఉండింది, ఎలా మారిపోయింది, దీనికి కారణం ఏంటి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. టు అండర్స్టాండ్ ఎ గుడ్ ఫ్యామిలీ, ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఫస్ట్ ఫ్యామిలీ క్రియేటెడ్ బై గాడ్. దేవుడు సృష్టించినటువంటి మొదటి కుటుంబము, లేకుంటే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి కొంతమంది జీవితాలు, వాళ్ళలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. ఆదాము హవ్వలు మొదటి కుటుంబంగా భూమి మీద ఉన్నారు. మనకి బాగా తెలిసినటువంటి మరి యొక్క కుటుంబము అబ్రహాము, శారా. ఆ కుటుంబాలను మనం మన ఎదురుగా పెట్టుకుంటే ఎలా ఉన్నారు వారి కుటుంబాలు, ఎలా జీవించారు? దే హ్యాడ్ ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్. కుటుంబంలో భార్య భర్త సహవాసం కలిగి ఉండాలి. కొంతమందిని నేను చూస్తాను, ఏమ్మా బ్రదర్ రాలేదేమ్మా, ఏమో సార్ ఆయన ఎటుకు పోయిండు నాకు తెలియదు సార్, ఏమ్మా ఆయన్నే అడగండి. ఏం బ్రదర్ సిస్టర్ ఏంటి కొంచెం బాధగా ఉంది, నన్ను అడుగుతారు ఏంది పాస్టర్ గారు, ఆమెనే అడగండి. ఎవరిని? ఆమెనే అడగండి. హలో, you are wife and husband joined together by God. దేవుని చేత జతపరచబడిన వారు భార్య భర్త. There is no place for anyone else in between a wife and husband. భార్యకు భర్తకు మధ్యలో మరి యొక్క మూడవ వ్యక్తికి స్థలం ఉండకూడదు. ఒకరోజు అబ్రాము గారి దగ్గరికి దేవుడు వచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయం 9వ వచనంలో, అబ్రామా నీ భార్య ఎక్కడుందయ్యా? నాకేం తెలుసు, ఏడకపోయిందో నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నావేంది? వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు
అదిగో గుడారములోనున్నదని చెప్పెను. అక్కడ జరుగుతున్నది ఏంటంటే, గుడారము వెనక్కుంది, గుడారము ద్వారము దగ్గర శారమను నిలబడుంది. ప్రభువు దేవుడు యేసు ప్రభువు దూతలాగా ముగ్గురు వ్యక్తులుగా అక్కడికి వచ్చారు. ముగ్గురు వ్యక్తులుగా వచ్చినప్పుడు ప్రభువు గుడారం ఎదురుగా నిలుచున్నాడు ఇటు తిరిగి. ఆదాము గారు గుడారంకి ఎదురుగా ముఖం పెట్టున్నాడు, వెనకాల శారం ఉంది. ప్రభువు ఇటు తిరిగి ఉన్నాడు. ఈయన అడుగుతున్నాడు అబ్రాం గారేమో ఇటు గుడారం వైపు చూస్తున్నాడు. గుడారం వెనకుంది. అయ్యా అబ్రాం గారు, మీ ఆవిడేదయ్యా అని అడిగితే అబ్రాం గారు చెప్తున్నాడు, ఇదిగో అయ్యా గుడారంలో ఉంది. ప్రభువుకు తెలియక అడగల, ఆమె ఎక్కడుందో తెలియక అడగల ప్రభు. హీ వాంటెడ్ టు కన్ఫర్మ్ దట్ షీ ఈజ్ ఆల్సో లిజనింగ్. ఆమె కూడా తాను పలికేటువంటి ఆశీర్వాదము వచ్చే సంవత్సరము ఈ దినమునకు నేను మరల మీ దగ్గరకు వస్తాను, అప్పుడు నీ భార్య నీ కొరకు కుమారుని కంటుంది అని దేవుడు చెప్తుంటే ఈ మాట ఆమె కూడా వినాలి. షీ షుడ్ నో దట్ గాడ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. దానికోసం అడుగుతున్నాడు. ఆమె అక్కడ ఉందని ఆయనకు తెలియక కాదు, ఆమె నవ్వుద్దని కూడా ముందే తెలుసు ఆయనకి. ఆయనకు అంతా తెలిసే హీ ఈజ్ ప్రిపేరింగ్ దేర్ హార్ట్స్. ఇక్కడ ఎందుకు ఇది చదివిస్తున్నానంటే, అబ్రహాం నోస్ వేర్ హిజ్ వైఫ్ ఈజ్ అండ్ సారా నోస్ వాట్ ఈజ్ హర్ హస్బెండ్. ఆమె ఆలోచిస్తుంది, నా భర్త ముసలోడు అయిపోయాడు కదా. ఆమెకి తన భర్త యొక్క బలహీనత కూడా తెలుసు, తన భర్తకి ఏమొచ్చో ఏమి రాదో తెలుసు, తన భర్త జీతం ఎంతో తెలుసు, తన భర్తకు అప్పులు ఎంతో తెలుసు, తన భర్త కష్టం ఎంతో తెలుసు, అన్నీ ఆమెకు తెలుసు. ఈ రోజున చాలామంది భార్యాభర్తలు ఒక్క ఇంటిలో ఉన్నారు, నెలల తరబడి మాటలాడుకోనటువంటి భార్యాభర్తలు ఉన్నారు ఒకే ఇంట్లో. అండ్ దే కమ్ అండ్ కంప్లైన్ ఆన్ హర్ హస్బెండ్, ఆన్ హిజ్ వైఫ్. భార్యను గురించి బయట వాళ్ళ దగ్గర చెప్తా ఉంటాడు, పోయి ఇంట్లో ఉన్న భార్యతో సమాధాన పడ్డు. ఇంట్లో ఉన్న భర్తతో సరి అయిన రీతిలో ఆమె కాపురం చేయదు, బయటకు వచ్చి భర్త గురించి చెడ్డగా చెప్తూ ఉంటుంది. ఈయన బయటికి వెళ్ళి భార్య గురించి చెప్తూ ఉంటాడు. బట్ వేర్ యూ షుడ్ గెట్ టుగెదర్, నాట్ ఇన్ ద హోటల్, నాట్ ఇన్ సమ్ అదర్స్ హౌస్. నువ్వు చెప్పొచ్చినాక వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు వెళ్ళిపోగానే నీ గురించి కథలు చెప్తూ ఉంటారు. వాళ్ళు పక్కన ఇమ్మీడియట్గా ఫోన్లు వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళ ఇంట్లోంచి, వాళ్ళ మొబైల్ బిజీ. మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మీ భర్త గురించో మీ భార్య గురించో చెడ్డగా చెప్పిరండి, 5 నిమిషాల తర్వాత వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళ ఫోన్ బిజీగా ఉంటుంది. దే నీడ్ టు పాస్ ఆన్ దిస్ గుడ్ న్యూస్ దట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ఫైటింగ్ టుగెదర్. యు నో, చెప్పాలి, లోకమందరికి చెప్పాలి. మొగుడు పిల్లలు కొట్లాడుకుంటున్నారు, ఆ వంట అయ్యా నీకు తెలియదులే. అవసరమా? నీ భర్తతోటి సమాధానంగా జీవించవలసిన ఇంటిలో కొట్లాడొచ్చిందా? వాట్ యు నీడ్ టు డూ, kneel down together at the time of your fight. కొట్లాడుకున్నప్పుడే ఇద్దరు నడు కూర్చొని ప్రార్థన చేయి. దేవుని దగ్గరికి వెళ్దాం రా, ఆయన అడుగుదాం, నేను తప్పు చేశానా నువ్వు తప్పు చేశానా, మనల్ని సరిచేయాల్సిన దేవుడు, ఆయన దగ్గర అడుగుదాం. బయటకు పాస్టర్కి చెప్పడము, మా నాన్నకి చెప్తా మా అమ్మకి చెప్తాను పక్కింటికి పోవడము కాదు. ఎస్, I tell you, there is no family, no husband and wife who don't quarrel, who don't fight. కొట్లాడుకొని భార్యాభర్తలు లేరండి. ఉన్నారా ఎవరన్నా? ఉంటే ఎవరన్నా ఉంటే చేయి చూపించండి, నేనైతే లేను. ఇంకెవరన్నా మంచి భార్యాభర్తలు ఉంటే మీ చేయి చూపించండి. మేము అస్సలు కొట్లాడుకోమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు కొట్లాట వస్తుంది? Why there is quarrel? Because of our physical nature. మన శరీర సంబంధమైన స్వభావాన్ని బట్టి మనము అపవాదికి స్థలం ఇస్తాం కాబట్టి వాడెక్కడో ఇది నిజమా అంటాడు. కాబట్టి ఆ ఒక్క దగ్గరే కాదు, అదే ప్రశ్న ప్రతిరోజు ప్రతి ఒక్క కుటుంబంలో వాడు అడుగుతాడు, ఇది నిజమా,
మీ ఆయన మంచోడా? ఇది నిజమా? మీ ఆయన నిన్న చెప్పినట్టుగానే అట్లనే 500 తీసుకెళ్ళాడా? ఏదో ఒక ప్రశ్న, డౌట్ మన మధ్యలోనికి తీసుకొస్తాడు. ఎస్, అక్కడ వాళ్ళు జయించాల్సింది ఏం చేయాలి? నువ్వు కాసేపు ఆగు, నోరు మూసుకో, నేను దేవుడిని అడిగి వస్తాను ఆగు, మా ఆయన్ని అడిగి వస్తాను ఆగు. దేవుడు ఏం చెప్పాడు? బికాజ్ టుగెదర్ వీఆర్ బ్లెస్డ్. టుగెదర్ వీఆర్ బ్లెస్డ్. వితౌట్ హిమ్ దెర్ ఇస్ నో బ్లెస్సింగ్ ఆన్ మీ, వితౌట్ హర్ దెర్ ఇస్ నో బ్లెస్సింగ్ ఆన్ మీ. నా భర్త లేకుండా నాకు ఆశీర్వాదం లేదు అని స్త్రీ తెలుసుకోవాలి, నా భార్య లేకుండా నాకు ఆశీర్వాదం లేదు అని పురుషుడు తెలుసుకోవాలి. కాబట్టి ఇది నిజమా అని వాడు అడగగానే, కాసేపు మీరు నోరు మూయండి సార్, మా ఆయన్ని అడిగి వస్తాను సార్, తర్వాత మీ చెప్పు తీసుకుని మిమ్మల్ని కొడతాను సార్, మీరు కాసేపు ఆగండి సార్ అని చెప్తే వాడు వెళ్ళిపోతాడు. మనం ఏం చేస్తాం? ఏమోనమ్మా, చెప్పడం అయితే నాకు 500 అనే చెప్పాడు, కానీ 500 తీసుకుపోయాడు, 1000 రూపాయలు తీసుకుపోయాడు, డౌట్. ఇప్పుడు ఆయన ఎక్కడికి పోయాడో అనుమానంతో చూస్తూ ఉంటాం. కొట్లాట స్టార్ట్. నిజంగా చెప్పండి, దేర్ ఆర్ ఇష్యూస్ రియల్లీ యూ నీడ్ టు ఫైట్. నిజంగానే కొట్లాడుకోవాల్సిన కొన్ని సమస్యలు ఉంటాయి, కొట్లాడుకుంటారు, అది వేరు. నిజంగా మన ఇళ్లలో భార్యాభర్తలు కొట్లాడుకునే వాటిల్లో పనికిరాని వాటి కొరకు కొట్లాడుకునేవి ఎన్ని ఉంటాయి చెప్పండి? చెత్త కొరకు కొట్లాడుకుంటాం, చెత్త కొరకు. నేను ఇంటికి వస్తాను ఆఫీస్ నుంచి, రాగానే పాస్టర్ మా హెల్మెట్ అక్కడ పెట్టంటది. రోజు అక్కడే పెడతాగా, సర్వని కోపం వస్తుంది నాకు. ఏంది నువ్వు చెప్పేది? నాకు తెలవదా హెల్మెట్ ఎక్కడ పెట్టాలో అన్నాను అనుకోండి. నా కోపము అంటు వ్యాధి ఆమెకు వచ్చుద్ది. పెడితే పెట్టమని చెప్తే ఏమైంది అని ఆమె అంటది. దట్ స్టార్ట్స్ అక్కడ. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో కదా వచ్చింది. నేను వెంటనే ఒక్క నిమిషం ప్రభువా అన్నాను అనుకో, సరేనమ్మా అక్కడే పెడుతున్నానమ్మా అంటాను. లేకపోతే ఎలా పెట్టాలో ఆమె చేతికిచ్చి నువ్వే పెట్టమ్మా అంటాను. దెర్ ఇస్ నో ఫైట్. ఎందుకని? ఐ కేమ్ బ్యాక్ టు మై గాడ్. నేను ఆయన దగ్గరికి వెళ్లకుండా ఇది నాకు చెప్పేది ఏంది? హెల్మెట్ ఎక్కడ పెట్టాలో నాకేంది చెప్పేది? నాకు తెలవదా అని నన్ను నేను అనుకున్నాను అనుకో, ఇట్ స్టార్ట్స్ ఫైట్, ఇట్ క్రియేట్స్ ఎ ఫ్రిక్షన్. ప్రేమైన బిడ్డలారా, నేను చాలా జనరల్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. రోజు మన ఇళ్లలో జరిగే మాటలు మాట్లాడుతున్నాను. పాస్టర్ ఎన్నో రోజుల నుంచి అడుగుతుంది, నువ్వు చాలా లోతుగా పరలోకం లోపలికి వెళ్ళిపోయి, నరకం లోపలికి వెళ్ళిపోయి మాట్లాడతావు, ఇంట్లో ఉండి మాట్లాడు కొంచెం అని చెప్తూ ఉంటుంది. అందుకని ఇంట్లో ఉండే మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నాను. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎవ్రీడే ఇన్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాలలో జరుగుతున్నటువంటి కార్యాలు. దేవుడు వారిని ఆశీర్వదించెను. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటిది, దేవుడు వారిని ఆశీర్వదించెను, వారిరువురిని కలిపి ఆశీర్వదించాడు, వారిరువురిని కలిపి ఆశీర్వదించాడు. డోంట్ థింక్ నేను చాలా నీతిగా ఉన్నాను, నా భర్త ఎట్టున్నా కానీ గాడ్ విల్ బ్లెస్ మీ. నో నో. హ్యావింగ్ హేట్రెడ్ ఇన్ యువర్ హార్ట్ అబౌట్ యువర్ హస్బెండ్, నీ భర్త మీద నీ మనసులో నీ కోపం పెట్టుకొని, చేదు పెట్టుకొని నీ భర్తని తిడుతూ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఎక్స్పెక్ట్ చేయకు. హేట్రెడ్ ఈజ్ అగైనెస్ట్ గాడ్. ఫర్గివ్నెస్ అండ్ లవ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. Without having God's likeness, don't expect God's blessing in your life. చేదు, ద్వేషము, కోపము అపవాది నుండి కలిగేటువంటిది. అపవాది యొక్క లక్షణాలు. ప్రేమ, క్షమించటము దేవుని యొక్క లక్షణం. నీ భర్తని, నీ భార్యని నీవు క్షమించకుండా, ప్రేమించకుండా, ఏదో చేశాడని, ఏదో చేసిందని కోపము మనసులో పెట్టుకుని, ద్వేషం మనసులో పెట్టుకొని,
క్షమించలేకుండా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఐఎమ్ సారీ, నా మాట మీకు బాధ కలిగించవచ్చేమో, బట్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ ఈజ్ బిబ్లికల్. ఇట్ ఈస్ టు బి ప్రాక్టీస్ బై ఎవ్రీ ఫ్యామిలీ. నీవు ఈ రకంగా ఉన్నప్పుడే, ఈ రకంగా జీవించినప్పుడే దేవుని ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, there is no family on the face of the earth where husband and wife are not fighting. కొట్లాడుకొని భార్యాభర్తలు ఉన్నటువంటి కుటుంబము భూమి మీద ఒక్కటి కూడా లేదండి. వై ఎ గుడ్ ఫ్యామిలీ? ముగిస్తాను నేను, టైం అయిపోతుంది. ఫ్యామిలీస్ టుగెదర్ ఈజ్ కాంగ్రిగేషన్. ఫ్యామిలీస్ కలిస్తే మనము సమాజంగా ఉంటాం, సంఘంగా ఉంటాం. మంచి సంఘము అని చెప్పారంటే మంచి కుటుంబాలు కలిసినది మంచి సంఘం. అగైన్ చర్చిలో కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కుటుంబంలో మంచి భర్త, మంచి చెడ్డ భార్య ఉందనుకోండి, లేదా మంచి భార్య చెడ్డ భర్త, వీళ్ళు ఏం చేయాలి? కలిసి ఒకళ్ళనొక్కళ్ళు సరి చేసుకోవాలి, కలిసి ఒకళ్ళనొక్కళ్ళు బలపరుచుకోవాలి. కలిసి ఆయన నరకానికి పోతే పోయాళ్లే, నేను రోజు ప్రార్థన చేసుకుంటా, నేను ఒక్కదాన్ని నా పరలోకానికి వెళ్ళిపోతాను. పాసిబులా? ఇట్ ఈస్ యోర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫర్ యువర్ హస్బెండ్ ఇఫ్ ద వైఫ్ ఈజ్ ఎ బిలీవర్. నేను ఒక సహోదరుని చూశాను, హెబ్రోన్ విశ్వాసి, కృష్ణారెడ్డి గారని. నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో మేము ఎవ్రీ ఫ్రైడే లంచ్ అవర్లో మేము చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకునేవాళ్ళం, ఒక 10 మంది విశ్వాసులు. ఆయన అప్పుడప్పుడు మాకు వాక్యం చెప్పడానికి వచ్చేవాడు, మాతోటి కలిసి ప్రార్థన చేయడానికి. 31వ తారీఖు జీతం వచ్చిన గంట సేపే ఆయన దగ్గర డబ్బులు ఉండేది. ఇంటికి వెళ్ళగానే డబ్బులు మొత్తం గుంజుకుంటుంది. అవిశ్వాసి అయిన భార్య, నిత్యం విగ్రహారాధనతో ఉన్నటువంటి భార్య, ఆయన జీతం గుంజుకుంటుంది. 1వ తారీఖు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వదు ఆయనకి, జీతం అంతా తీసుకుంటుంది. ఏం చేసుకుంటావు చేసుకోపో, నీ జీతం మాత్రం ఇంట్లో ఇవ్వాలి. జీతం మొత్తం గుంజుకొని 1వ తారీఖు పొద్దున్న నుంచి కనీసం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వదు, మధ్యాహ్నం భోజనం ఇవ్వదు. చాలాసార్లు ఆయన ఏం పెద్దగా వాక్యం చెప్పగలిగేవాడు కాదు, ప్రార్థనా పరుడు, మంచి ప్రార్థన చేస్తాడు. వాక్యం రాదు ఆయనకి, పెద్దగా వాక్యం ప్రకటించలేడు. కానీ మమ్మల్ని వాక్యంలో నడిపించే లివింగ్స్టన్ అన్న ఆయనను తీసుకొచ్చేవాడు. 2-3 సంవత్సరాల తర్వాత ఉండబట్టలేక అడిగా, అన్నా ఆయన ఎందుకు తీసుకొస్తావు నువ్వు? ఆయన ఏం పెద్దగా వాక్యం చెప్పడు, మాకు ఎందుకు తీసుకొస్తావంటే, ఒరే అబ్బాయి, ఆయనకు భార్య అన్నం పెట్టదురా, మీ దగ్గరికి తీసుకొస్తే మీరు మధ్యాహ్నం భోజనం పెట్టి పంపిస్తారా, ఒక పూట ఆయనకు భోజనం అయిపోద్దని చెప్పి మీ దగ్గరికి తీసుకొస్తాను రా అన్నాడు. చాలా పరిచయం అయిన తర్వాత మేము అడిగాం, కృష్ణారెడ్డి గారు మరి ఇట్లాంటి భార్యతోటి మీరు ఎందుకండి ఉంటున్నారు? మేము ఇంకా అప్పుడప్పుడు నేర్చుకుంటున్నాం వాక్యం, భార్యను వదిలేయచ్చు కదా, వాక్యంలో ఎక్కడన్నా ఉంటే చూపించండి సార్ అన్నాడు. ఈ కారణం వలన భార్యను వదిలేయడానికి బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా ఉందా, పర్మిషన్ ఉందా? వ్యభిచారమును బట్టి తప్ప ఎవడికి భార్యను వదిలిపెట్టడానికి అధికారం లేదు అని వాక్యం చెప్తుంది. కాబట్టి నా వాక్యంలో నేను నమ్మిన దేవుడు ఇచ్చినటువంటి బైబిల్లో అటువంటి పర్మిషన్ నాకు లేదు. కాబట్టి విశ్వాసి అయినటువంటి భార్య తన యొక్క విశ్వాసమును బట్టి, తన యొక్క అణకమును బట్టి, తన యొక్క దీనత్వాన్ని బట్టి తన భర్తను మార్చుకోవచ్చు అని వాక్యం చెప్తుంది. వైస్ వర్స, వాక్యంలో పురుషుడి గురించి ఆ మాట చెప్పకపోతే కాదండి, నా భార్య విశ్వాసి కాదు, నేను విశ్వాసిని, నా యొక్క దీన మనసును బట్టి నా భార్య ఎప్పుడన్నా మారుతుంది అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను, దేవుని చేతికి అప్పగిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ థింక్ యు ఆర్ ఏ గుడ్ బిలీవర్ అండ్ యూ థింక్ యువర్ పార్ట్నర్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్, నీవు మంచి విశ్వాసిని అని అనుకుంటున్నావు, నువ్వు మంచి విశ్వాసమో కాదో ఆ రోజు తెలుసుద్ది. నవ్వుతున్నారా? ఈరోజు నేను చాలా మంచి విశ్వాసిని, కానీ నేను ఎంత మంచి విశ్వాసినో ఆ రోజు తెలుసుద్ది నాకు.
నిన్ను నువ్వు సర్టిఫై చేసుకోకు. నిన్ను నీవు మంచి విశ్వాసి అని అనుకుంటే నీ భర్త లేక నీ భార్య నీలాగా మంచి విశ్వాసి కాదు అని నువ్వు అనుకుంటే వాట్ యు నీడ్ టు డూ? ప్రే. ప్రార్థన చేయి. నీ భర్త లేకపోతే నీ భార్య మారేంత వరకు కలిసి ప్రార్థన చేయండి. క్షమించి ప్రేమించడం నేర్చుకోండి. ఒకరినొకరు బలపరుచుకొని దేవునిలో ఎదగడానికి ప్రయత్నం చేయండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. టుగెదర్. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఆశీర్వాదం ఏంటి? ఒక విశ్వాసి అయినటువంటి పార్ట్నర్, ఒక అవిశ్వాసి అయిన పార్ట్నర్, భర్త విశ్వాసి, భార్య విశ్వాసి. ఎందుకంటే ఎక్కువ మంది సంఘంలో స్త్రీలే ఉంటారు కాబట్టి స్త్రీలే విశ్వాసులు, పురుషులు అవిశ్వాసులు. మేమందరం చెడ్డోళ్ళం. ఒప్పుకుంటావు కదా? మనం చెడ్డోళ్ళమే కదా? మేము చెడ్డోళ్ళం. మంచోళ్ళు అయినటువంటి సిస్టర్స్ ఏం చేయాలి? మా కొరకు ప్రార్థన చేయాలి. మేము మంచోళ్ళంగా మారటం కొరకు ప్రార్థన చేయాలి. ఎక్కడో ఒక దగ్గర మేము కూడా కొంచెం మంచోళ్ళమే, మరీ అంత చెడ్డోళ్ళం కాదు. మీరు అనుకుంటున్నంత చెడ్డోళ్ళం కాదు మేము. మాలో కూడా కొంచెం మంచితనం ఉంటుంది. ఏమండి రండి ప్రార్థన చేద్దామని పిలవండి, కలిసి ప్రార్థన చేయండి. నేను ఎప్పుడు చెప్తాను, ఇంట్లో సమస్యలు ఉంటే ఏం చేయాలి? భార్యాభర్త కలిసి ప్రార్థన చేయండి. 2 నిమిషాలు చేయండి. 2 నిమిషాలు చాలు. భార్యాభర్త కలిసి ప్రార్థన చేయండి. కలిసి చాలా మాట్లాడుకుంటాం, చెత్త. కలిసి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో, నీ ఏకాంత ప్రార్థనలో కనీసం ఆయన ముందు ఈయనంటే నాకు కోపం ఉందని చెప్పడానికి భయం ఉంటుంది. ఆ భయం ఉన్నప్పుడు నీ ఏకాంత ప్రార్థనలో అతనిలో ఉన్న లోపాలు దేవుని దగ్గర చెప్పు, ప్రార్థన చేయి. నీ భర్తను దేవుని సన్నిధికి తీసుకొస్తే దేవుడు వారిని ఆశీర్వదించెను. దేర్ షల్ బి బ్లెస్సింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ if you husband and wife come together and kneel down. ఒక దైవజనుడు చెప్తున్నాడు, if you don't have the presence of God at home, you can't feel the presence of God even in church. నీ ఇంటిలో నీ భార్యాభర్త కలిసి మోకరించి ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధానాన్ని నీవు అనుభవించలేకపోతే, చర్చిలో కాదు, బిల్లీ గ్రహాం గారు కాదు, పౌలు గారు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పినా దేవుని సన్నిధి మనకు కనపడదు. వేస్ట్. గాలే పోతాయి, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు పోతాయి. కాబట్టి దేవుని యొక్క కుటుంబ వ్యవస్థ చాలా విలువైనటువంటిది. దాన్ని కాపాడుకోవాలి. అపవాది భర్త మీద భార్య కోపం తీసుకొస్తాడు. దేర్ ఈజ్ రీజన్. భర్త ఏదో తప్పు చేశాడు, భార్యకి కోపం రావటము న్యాయమైనటువంటి కోపం, జస్టిఫైడ్ యాంగర్. బట్ స్టిల్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ యూ షల్ నాట్ హ్యావ్ యాంగర్. యూ షల్ నాట్ హ్యావ్ యాంగర్. కోపం పడకుడి, కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపము సాయంకాలం లోపలే సెట్ రైట్ చేసుకోండి. బిఫోర్ సన్సెట్. బిఫోర్ సన్సెట్, సూర్యాస్తమయము లోపలనే నీ భార్యతోటి నువ్వు సమాధానపడు, నీ భర్తతోటి నువ్వు సమాధానపడు. ఎందుకంటే ఏ రాత్రి ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. సమాధాన పడకపోతే ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయినాక నేను ఈ మాట చెప్దాం అనుకున్నానమ్మా ఆయనతోటి, ఒక్కసారి పోన్లే అనుకు చెప్దాం అనుకున్నా కానీ చచ్చిపోయిండమ్మా అని నువ్వు ఎంత ఏడ్చినా కానీ ఉపయోగం ఉండదు. గో టు బెడ్ విత్ పీస్. భార్య భర్త సమాధానము కలిగి ఆ రాత్రి నిద్రపోవాలి. కొనసాగించి మనం కుటుంబాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. విల్ కంటిన్యూ టు మెడిటేట్ ఆన్ ద ఫ్యామిలీ నెక్స్ట్ వీక్. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మొదటి మాట, దేవుడు వారిని ఆశీర్వదించెను. టుగెదర్ ద ఫ్యామిలీ, దేర్ షల్ బి ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. డివైడెడ్ ద ఫ్యామిలీ, యూ కెనాట్ హ్యావ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్.
కుటుంబంలో అమ్మ అంటే కూతురికి కోపం, కూతురు అంటే తండ్రికి కోపం, తండ్రి అంటే భార్య అంటే భర్తకు కోపం, భర్త అంటే కొడుకుకు కోపం. ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు. దేర్ ఆర్ రీజన్స్, వ్యాలిడ్ రీజన్స్, జెన్యూన్ రీజన్స్, బట్ స్టిల్ యూ హ్యావ్ టు ఫర్గివ్ అండ్ కంటిన్యూ ఇన్ లవ్. దెన్ దేర్ షాల్ బి బ్లెస్సింగ్. దేవుని ఆశీర్వాదం మన కుటుంబాలలో కలుగునుగాక. దేవుని యొక్క సన్నిధానం మన కుటుంబాలలో నిలిచియుండునుగాక. ప్రార్థన చేస్తాను. యాక్చువల్గా ఈరోజు నేను 2 పేజీలు రాసుకొని వచ్చాను, సగం పేజే కంప్లీట్ అయింది. కుటుంబాలు అంత ప్రాముఖ్యమైనటువంటివి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీ దయగల నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, కుటుంబం అనేది మీరు ఏర్పరచినటువంటిది, మీరెంతో ప్రేమించినటువంటిది, మీరు ఇష్టపడి డిజైన్ చేసినటువంటిది ప్రభువా. కానీ అపవాది మా కుటుంబాలలో దూరి ఆ కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నాడు. అయ్యా, ఇదిగో నీ వాక్యపు వెలుగులో మా కుటుంబాలను సరిచేసుకునడానికి, నీ వాక్యపు వెలుగులో మా కుటుంబాలను కట్టుకోవడానికి, నీ వాక్యపు వెలుగులో మాలో ఉన్న లోపాలు సరిచేసుకునడానికి. ఎందుకంటే ప్రభువా, వాక్యం నేర్చుకుంటున్నాము, దేవుడు వారిని ఆశీర్వదించెను. అవునయ్యా, మీ ఆశీర్వాదం మాలో కలిగి ఉండాలంటే మీ వాక్యం మాలో ఉండాలి, మీ సన్నిధానం మాలో ఉండాలి ప్రభువా. అట్టి కృప మాకు దయచేయండి. మా కుటుంబాలలో ఎక్కడ మేము అపవాదికి స్థలం ఇస్తున్నామో ఆ ద్వారం మూసేయడానికి ప్రభువా, హెల్ప్ us to close the window where we are allowing the Satan to enter into our families. మాకు సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి నాయన. నా భార్యను క్షమించలేకపోతున్నానేమో అయ్యా, నా సహోదరి ఎవరైనా తన భర్తను క్షమించలేకపోతుందేమో అయ్యా, మా పిల్లలు ఎవరైనా తల్లిదండ్రుల మీద కోపంతో ఉన్నారేమో అయ్యా, మా నాన్న ఇట్లా ఉన్నాడు, మా నాన్న మా తల్లి ఇట్లా ఉంది అయ్యా. ఈ గాయాలను కట్టండి ప్రభువా, కట్టండి తండ్రి నాయన. మీ వాక్యముతో మమ్మల్ని బలపరచండి. మా కుటుంబాలు నిన్ను కలిగిన కుటుంబాలుగా ప్రభువా, మా కుటుంబాలు లోకమునకు క్రీస్తును చూపించే కుటుంబాలుగా ప్రభువా, దేవుని ఆశీర్వాదము కలిగిన కుటుంబాలుగా తండ్రి, దేవుని ఆశీర్వాదమును లోకమునకు పంచి ఇచ్చే కుటుంబాలుగా ప్రభువా, మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో ఈ సమయంలో కూడి వచ్చిన నీ బిడ్డలు ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున నీ దయగల హస్తానికి అప్పగిస్తున్నాను అయ్యా. ప్రతి కుటుంబంలో ఏదో ఒక గాయం ఉంది, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంది, ప్రతి కుటుంబంలో ప్రభువా అపవాది ఏదో ఒక రకంగా నీవు వారి పైన పలికినటువంటి ఆశీర్వాదమును చెడగొట్టడానికి ప్రభువా వాడు కార్యం చేస్తుండగా యేసు నామమున వాడిని నేను శపిస్తున్నాను తండ్రి. యేసు నామమున వాడిని నేను చితకగొడుతున్నాను ప్రభువా. ప్రతి కుటుంబాన్ని యేసు నామమున నేను విడిపిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి కుటుంబం మీద నీవు పలికిన ఆశీర్వాదము కలుగునుగాక అని నేను ప్రకటిస్తున్నానయ్యా. అయ్యా, కుటుంబాలను మీరు కట్టండి ప్రభువా, కుటుంబాలను తిరిగి కట్టమని అడుగుతున్నానయ్యా, కుటుంబాలను మీరు బలపరచమని అడుగుతున్నానయ్యా. అపవాది కార్యములన్నిటినీ లయపరచి నీ కార్యమును కుటుంబంలో కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప దయచేయండి. మీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ మా బిడ్డలందరినీ, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగించి బిడ్డల జీవితాల్లో ఏది కొరతగా ఉందో వాటిని అనుగ్రహించి బిడ్డలను తృప్తిపరచమని, బలపరిచి నడిపించమని మా ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని మిమ్మల్ని మహింపరుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.